యూనివర్సిటీలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులైజ్ చేయాలని నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ జేఏసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. గత 30 సంవత్సరాలుగా తక్కువ వేతనాలకు పనిచేస్తున్నామన్నారు. కుటుంబాలను పోషించుకోలేని స్థితిలో ఉన్నామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు. గత ప్రభుత్వంలా కాకుండా సీఎం రేవంత్ రెడ్డి స్పందించి తమను రెగ్యులరైజ్ చేయాలని వారు కోరారు. University non-teaching contract employees వెంటనే University non-teaching contract employees వెంటనే రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగుల అందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని చెప్తూనే మరి మోసం చేసింది. మరి మా కాంట్రాక్ట్ ఉద్యోగులలో కూడా చాలా మంది చనిపోయినరు, వాళ్ళు రోడ్డున పడ్డరు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్స్ పూర్తిగా నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు వ్యతిరేకంగా ఉన్నారు. వాళ్ళు మాకు వచ్చినటువంటి ప్రయోజనాలను కూడా వాళ్ళు మొత్తం కాలరాయడం జరుగుతూ ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 30% పీఆర్సీ రూపంలో నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు అమలు చేయాలని ఇస్తే అది కూడా మేము తేవడం జరిగింది. దాన్ని కూడా ఇక్కడ మన గౌరవ వైస్ ఛాన్సలర్ గారు తొక్కిపడేశాడు, కాలరాసిండు దాన్ని దుర్మార్గంగా. అదేవిధంగా మాకు గత ప్రభుత్వంలో గత వైస్ ఛాన్సలర్స్ మాకు సత్యనారాయణ సార్ గారు ఒక 1500 రూపాయలను ఏటా ఒక 1500 రూపాయలు పెంచే విధంగా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మాకు ఒక 1500 రూపాయలు పెంచిండు. ఏటా మీకు ఇది పెరుగుతుంది, మీకు ఎవరు ఏది చేయకుండా ఒక మంచి హృదయంతో అటువంటి వ్యక్తులు